మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీఆర్ఎస్ పాపాల పుట్టలో ఒకటైన మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సర్కారు విధించిన విజిలెన్స్ విచారణకు సంబంధించిన రిపోర్ట్ బిగ్ టీవీ సంపాదించింది. ఈ బ్యారేజ్ కు సంబంధించి కేసీఆర్ సర్కార్ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు మొదట అంచనా 2472 కోట్లు కాక వాటిని ఏకంగా 133.67% పెంచి 4321 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాలను ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది విజిలెన్స్. నిధుల పరంగా పరిస్థితి ఇలా ఉంటే డ్యాం కుంగిపోవడానికి గల అనేక కారణాలు, అనుమానాలు తెరపైకి తీసుకొచ్చింది విజిలెన్స్. డ్యాం నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యాం షీట్ ఫైల్స్ ను తొలగించకపోవడం వల్లే పియర్స్ కుంగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నది సహజ ప్రవాహంపై కాఫర్ డ్యాం ప్రభావం పడిందని తేల్చింది. అంతేకాదు, డిజైన్లో ఉన్నట్లుగా కట్ ఆఫ్ వాల్స్ కు, రౌఫ్ వాల్స్ కు మధ్య నిర్మాణం జరగలేదని కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. ఇక్కడితో అయిపోలేదు గులాబీ సర్కార్ అరాచకాలు. అసలు నిర్మాణమే పూర్తి కాకపోయినా అయినట్లు సెప్టెంబర్ 10, 2019 సర్టిఫికెట్ జారీ చేసింది. పనులు పూర్తి కాకుండానే మార్చి 15, 2021 ఏజెన్సీకి పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేసింది అప్పటి గులాబీ సర్కార్. ఇంజనీర్ ఇన్ చార్జ్ ఇచ్చిన నోటీసును కూడా పట్టించుకోకుండా 159 కోట్ల సెక్యూరిటీస్ కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు గుదిబండలా మారిందా? ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్భాటం తప్ప పారదర్శకత లేకుండా పోయిందా? ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా చేసింది వాస్తవమేనా? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ డ్యామేజ్ గురించి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. అసలు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ప్రస్తుత పరిస్థితుల్ని బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అవినీతి ప్రభుత్వం, అధికార నిర్లక్ష్యం వెరసి సునామీని తలపించే విధ్వంసం మేడిగడ్డలో కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7 కుంగుబాటుకు గురైనటువంటి డౌన్ స్ట్రీమ్ వైపు మనం ఉన్నాము. ఈ ప్రస్తుతం గోదావరి నీరు దిగువ ప్రాంతం సైడ్ మనం ఉన్నాము. అసలు ఏ విధంగా డ్యామేజ్ జరిగిందో ఒకసారి ప్రత్యక్షంగా మనం చూద్దాము. ఈ వైపు కూడా మన రేడియల్ గేట్స్ వెనుక వైపు అంటే డౌన్ స్ట్రీమ్ వైపు ప్రధానంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత గేట్ల నుంచి అత్యధిక వేగంతో షూటింగ్ స్పీడ్ కారణంగా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ కంప్లీట్ స్ట్రక్చర్ కూడా మొత్తంగా కూడా పగిలిపోయింది, పగులు వారింది. మొత్తంగా కింది నుంచి అండర్ గ్రౌండ్ నుంచి రాఫ్ట్ భాగం నుంచి కూడా పూర్తిగా డ్యామేజ్ కావడంతో క్రమక్రమంగా కుంగుతూ వస్తుంది. సో ఇటు సైడు డ్యామేజే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో బిగించినటువంటి 2 పీర్స్ మధ్య బిగించినటువంటి రేడియల్ గేట్ ఏదైతే ఉందో అవి కూడా స్టక్ అయినాయి. అంటే ప్రస్తుతం ఆ గేట్లను తెరిచే ప్రయత్నం చేసినా కూడా అవి తెరుచుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయింది. గేట్లు కూడా తెరుచుకునే పరిస్థితులు, ఒకవేళ గేట్లు తెరిచే ప్రయత్నం చేస్తే మాత్రం పీర్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ 20వ పీర్కి సంబంధించినటువంటి అడుగు భాగంలో అసలు రాఫ్ట్ సంబంధించి ఏం జరిగిందనే దానిపై ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ను ఎల్ఎన్టీ సంబంధించినటువంటి నిపుణులు, ఇంజనీర్లు అయితే ప్రస్తుతం ఆ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల ద్వారా ప్రధానంగా ఎలక్ట్రోడ్స్ను ఉపయోగించి అండర్ గ్రౌండ్కు ఏదైతే అండర్ గ్రౌండ్ నుంచి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనే దానిపై కూడా కంప్లీట్ ఒక సిస్టమ్ అనాలిసిస్ ద్వారా కూడా మ్యాపింగ్ 2D ప్రొఫైలింగ్ తీస్తున్న పరిస్థితి. అంటే ఏం జరిగింది, అడుగుకు ఎట్లాంటి డ్యామేజ్ జరిగింది, ఎక్కడ లోపం ఉంది దానిపై ఒక క్లారిటీ తీసుకోవడానికి ఎల్ఎన్టీ అధికారులు అయితే ఈఆర్టీ టెస్టులు అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా మరి కొద్ది రోజులు కూడా
ఈ ఈఆర్టీ టెస్టులు కొనసాగుతాయి. దాని ద్వారా 2D ప్రొఫైలింగ్ ఇమేజ్లు వస్తాయి. అంటే దానికి సంబంధించి కింద క్యావిటీలు ఏమైనా ఏర్పడ్డాయా, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ గుంతల్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ నుంచి డ్యామేజ్ ఎట్లా అయింది, ఈ యొక్క ఫ్లోర్ అనేది అంటే కంప్లీట్ డ్రాఫ్ట్ లోపల క్రాక్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, ఎక్కడ దసికింది, అంటే లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఈ ఎలక్ట్రో రిసెప్టివిటీ ఈ టెస్ట్ ఇమేజెస్ ద్వారా అయితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ గేట్స్ కూడా అంటే 20వ పీరు 19వ పీరుకు సంబంధించినటువంటి మనం రేడియల్ గేట్ను చూస్తున్నాము, అది కూడా కంప్లీట్గా స్టక్ అయింది. దాన్ని ఒకవేళ ప్రస్తుతం తెరిచే అవకాశం కూడా లేకుండా పూర్తిగా స్టక్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఎలక్ట్రో రిసెప్టివ్ టెస్ట్ పూర్తయిన తర్వాతనే అసలు అండర్ గ్రౌండ్ లోపల కింద అంటే ప్రధాన స్ట్రక్చర్ అయినటువంటి బ్యారేజ్కు ప్రధాన స్ట్రక్చర్ అయినటువంటి ఈ ప్రధాన భాగం 110 మీటర్లకు సంబంధించిన ప్రధాన భాగం అడుగులో ఉన్న రాఫ్ట్ అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన డ్యామేజ్ ఏందనేది ఒక క్లారిటీ ఈ 2D ఇమేజింగ్ ప్రొఫైల్స్ ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత 7వ బ్లాక్ లోపల ఎక్కడ ప్రధానంగా ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది ఏ మేరకు ఉంది, దాని ప్రభావం ఎంత ఉందనేది ఒక క్లారిటీ వస్తుంది. 7th బ్లాక్లోనే ఇంకా ఈఆర్టీ టెస్టులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత 6th బ్లాక్తో పాటు 8th బ్లాక్లో కూడా ఈ యొక్క టెస్టులు నిర్వహించిన తర్వాత భవిష్యత్తు లోపల ప్రాబ్లం వస్తుందా లేదా, అక్కడ ఎట్లా పరిస్థితి ఉన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కొద్ది రోజులు కూడా ఈ ఈఆర్టీ టెస్టులు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 19 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ అనతి కాలంలోనే కుంగుబాటుకు గురి కావడం గత ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ లోటుపాట్లు వెలికి తీయడానికి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక రికార్డులను సేకరించి వాటిని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ప్రాజెక్టు విషయంలో ఆర్భాటమే తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని బయటపడింది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పీర్ 20వ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అసలు ఇక్కడ తాజా పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లాంటి వర్క్స్ కొనసాగుతున్నాయి, మరమ్మతులు సాధ్యమవుతాయా, అసలు నిజానికి ఆ ఫీల్డ్ లెవెల్ లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందని ఒక్కసారి బిగ్ టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా మీకోసం చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం చూస్తున్నాం ఇది 20వ పీరుకు సంబంధించినటువంటి పూర్తిగా ఇది డ్యామేజ్ అయి పగిలినటువంటి ఇది భారీ పీరు. దీనిలో దాదాపుగా 30 నుంచి 35 mm ఉన్నటువంటి స్టీల్ రాడ్స్ కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. ఇది దాదాపుగా ఉన్నటువంటి యాక్చువల్ స్థానం నుంచి దాదాపు 5 ఫీట్ల కిందకి కుంగిపోయింది. మనం ఈ విజువల్స్ లోపల క్లియర్గా చూడవచ్చు. ఈ భారీ స్థాయి లోపల స్టీల్ రాడ్స్తో భారీ కాంక్రీట్ నిర్మాణం అయినప్పటికీ కూడా ఆ కుంగుబాటుకు పూర్తిగా రెండుగా విడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అటాచ్ చేసినటువంటి రేడియల్ గేట్స్ కూడా కంప్లీట్గా వన్ సైడ్ బెండ్ అయినాయి. అంటే ఈ యొక్క గేట్స్ను ప్రస్తుతం తెరవడానికి కూడా వీలు లేకుండా ఈ పీరు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంకా రోజు రోజుకి అంటే అక్టోబర్ 21వ తేదీన భారీ శబ్దంతో ఈ పీరు కృంగిన తర్వాత నుంచి కూడా కొద్దిగా రోజుకు కొంత మిల్లీమీటర్ల చొప్పున కూడా కుంగుతూ వస్తుంది. ప్రస్తుతానికి 5 ఫీట్ల 25 ఇంచులు 25 ఫీట్ల మావు వరకు పూర్తిగా ఈ యొక్క పీరు కృంగి ప్రస్తుతానికైతే అక్కడ ఆగింది. అయితే వెంటనే అధికారులు అప్రమత్తం ఇందులో ఉన్నటువంటి 10 TMCల నీటిని బయటికి వదలడంతో ప్రస్తుతం ఈ డ్యామేజ్ కూడా ఆగిపోయిందని కూడా తెలుస్తుంది. కానీ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించినటువంటి మరమ్మతు పనులు చేయడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మహారాష్ట్ర పోచంపల్లి వైపు నుండి అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటుగా మనం ఇక్కడ ఈ పీర్స్కు అడుగు భాగం లోపల ఉన్నటువంటి నీటిని ఈ పూర్తిగా డీవాటరింగ్ చేస్తున్నారు. ఈ డీవాటరింగ్ చేసిన తర్వాత పీర్కు ఏం జరిగింది, కింద బేస్మెంట్ కింద ఉండే రాఫ్ట్ ఎంత డ్యామేజ్ అయ్యాయనే దానిపై క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడటువంటి భారీ మోటార్ల సహాయంతో ఒక్కొక్కటి 60 HP మోటార్, దాంతో ఈ పీరు అడుగు భాగం ఉన్నటువంటి నీటిని కూడా పూర్తిగా బయటికైతే ఎత్తిపోస్తూ డీవాటరింగ్ చేస్తున్నారు. ఈ వాటర్ మొత్తం బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, రాఫ్ట్కు ఎంత డ్యామేజ్ జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుంది. సో అదంతా తర్వాతనే దీని మరమ్మతులకు సంబంధించి కూడా ఒక ప్లాన్ కూడా రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఒకసారి విజువల్స్లో చూద్దాము. ఇక్కడ కనిపించేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లోర్ ఉందో, ఆ కాంక్రీట్ ఫ్లోర్ ఉందో దానికి లెవెల్గా ఉండాల్సినటువంటి పీరు అంత మేర కిందికి కుంగిపోయింది. ఈ డౌన్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ కూడా ఈ కుంగినటువంటి ఈ లొంత లోపలికే నీరు వచ్చి చేరింది. అంటే ఇంత స్థాయి లోపల ఈ భారీ పీరు కూడా కుంగిపోయి నీరంతా ఇక్కడే ఉంది. దాంతోపాటు మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఇది మెయిన్ స్ట్రక్చరు.
బ్యారేజ్ అంటే బ్యారేజ్ సంబంధించిన మెయిన్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇది ప్రధానంగా రాఫ్ట్ నిర్మాణం చేసి రాఫ్ట్ మీద ఈ ఫ్లోర్ నిర్మాణం చేసి పీర్స్ నిర్మాణం చేశారు. అంటే ఈ ప్రధాన భాగం కూడా పూర్తిగా పగుళ్ళు వారిపోయింది. అంటే దీనికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఈ పీర్స్ను బరువును మోస్తూ ప్రాజెక్టు నిలుపుతున్నటువంటి రాఫ్ట్ కూడా మొత్తం అక్కడ, అందుకే ఈ పీర్స్ అన్ని కూడా కుంగి లోపలికి పోతున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి అసలు ఎంత మేర నష్టం జరిగింది అనే దానిపై అంచనాలు వేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. అయితే ఏం చేసినప్పటికి కూడా 7వ బ్లాక్ మొత్తం 7వ బ్లాక్ లోపల 11 బేస్ ఉన్నాయి. అంటే 11 భారీ పీర్స్తో పాటుగా కూడా డబుల్ పీర్స్ ఉన్నాయి. అటు లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 డబుల్ పీర్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ డబుల్ పీర్స్తో పాటు ఈ 11 పీర్స్ను కూడా కంప్లీట్గా తొలగించి నూతనంగా పీర్సు బ్లాక్స్ మళ్ళీ మొదటి నుంచి నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా అంచనాలు వేసుకున్న తర్వాత నిజంగా ఇది వయబుల్ అవుతుందా లేదా సాధ్యం అవుతుందా మరమ్మతులకు అనేది ఇంకా నిపుణులతో చర్చించిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ని రోజులు కూడా అక్కడ ఏం కాలేదు, కొంత పీర్ కుంగింది, అది చిన్న మరమ్మతే అని చెప్తూ గత ప్రభుత్వం నేతలు చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ ఏం జరగలేదంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ స్థాయి లోపల ఇక్కడ డ్యామేజ్ అయితే కనిపిస్తూ ఉంది. వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మరమ్మతులు అవుతాయా లేదా, ఒకవేళ మరమ్మతులు చేస్తే ఈ యొక్క బ్యారేజ్ భవిష్యత్తులో పనికి వస్తుందా పనికి రాదా దానిపై కూడా క్లారిటీ లేదంటే దాదాపుగా 3,600 కోట్ల పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఈ యొక్క నిర్మాణం చేస్తే ఈ రోజున ఇది ఎటు పనికి రాకుండా పోయింది. సో దీనిపై ఓవైపు విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి తొందరలోనే అసలు ఈ యొక్క నిర్లక్ష్యానికి ఎవరి కారణంగా ఈ నిర్లక్ష్యానికి గురై ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా పనికి రాకుండా పోయిందో వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే దూకుడుగా ముందుకెళ్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఇది ఈ యొక్క ప్రజాధనం వృధాతో పాటు కూడా నిర్లక్ష్యం వహించి ఈ యొక్క ప్రాజెక్టు డ్యామేజ్కి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం శిక్షించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి చూడాలి రాబోయే రోజుల లోపల ఏం జరుగుతుందో.